2006లో తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేస్తే ఆరంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక సామాజిక అంశాలను ముందుకు తీసుకురావడం, తెలంగాణ ఉద్యమం ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆనాడు కొట్లాడి ప్రత్యేక స్టేటస్నివ్వాలి, రాష్ట్ర పండుగ స్థాయినివ్వాలని కొట్లాడి ఉమ్మడి ఆంధ్రాలోనే సాధించుకున్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని చెప్పి పోరాటం చేసి ఆనాడు నిరాహార దీక్షలు కూడా చేసి అసెంబ్లీ ముట్టడులు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రతిష్ఠింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. వారిని మంచి బాట పట్టించాలి, వారికి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి 17 ఎంపీ కాన్స్టిట్యున్సీల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి 20,000 పైచిలకు ఉద్యోగాల కల్పన చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి మహిళా బిల్లు సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి అని దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చను ప్రేరేపింపజేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. మరి మహిళా బిల్లు కోసం పోరాడుతున్నటువంటి సమయంలోనే మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలనేటటువంటి అంశంపై తీవ్రంగా మా యొక్క వాయిస్ వినిపించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆ విషయం నుండే ఆలోచన వచ్చింది. ఆ విషయం నుండే ఈ ఎన్నికల కన్నా ముందే మనం ఒక ఆలోచన చేసి ఆనాడే పూలే ప్రింట్కి యాక్చువల్గా రూపకల్పన జరిగింది. అందులో భాగంగా జాగృతి సంస్థ ఇతర మేధావులందరూ కూడా కలిసి ఆలోచన చేసింది ఏంటంటే, ఓవరాల్గా దేశవ్యాప్తంగా రాజకీయంగా ఓబీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతలేదు, రావాల్సినటువంటి పొజిషన్స్ రావడం లేదు. 27% ఏదైతే రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సమానంగా అది అమలవ్వడం లేదనేటటువంటి చర్చ అన్ని చోట్ల కూడా వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీకి కాన్స్టిట్యూషన్ వైజ్గా ఉండేటటువంటి రిజర్వేషన్ ఉన్నది. కానీ బీసీలకు సంబంధించి వచ్చేటప్పటికి తమిళనాడులో ఒక న్యాయము, భోపాల్లో ఒక న్యాయము, బాంబేలో ఇంకో న్యాయము, ఢిల్లీలో ఇంకో తీరు, ఆంధ్రాలో ఇంకో తీరు, తెలంగాణలో ఇంకో తీరు అన్నట్టుగా ఉన్నది. అందుకనే మన ఉద్యమ నాయకులు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు ఒక మాట, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తే అక్కడున్నటువంటి జనాభా, అక్కడున్నటువంటి కులాల ఆధారంగా మనం రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అనే ఒక యూనివర్సల్ పాలసీని కూడా దేశం ముందు ఆనాడు కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్లీ దురదృష్టకరం, కేంద్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఒక లిబరల్ వ్యూని రిజర్వేషన్ సంబంధించి ఎప్పుడు కూడా తీసుకోకపోవడం, నిరంతరం సుప్రీంకోర్టు యొక్క తీర్పును చూపించి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపడం అన్నటువంటి విషయం మేధావులైన మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. మరి దాన్ని అధిగమించాలనేటటువంటి ఒక చర్చ మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో వచ్చింది. అయితే అది తీసుకునేటటువంటి తరుణంలోనే జనరల్ సాధారణ ఎన్నికలు రావడం, వాటన్నిటి తర్వాత మీ అందరికీ తెలుసు అనేక పరిణామాలు జరిగినాయి.